వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ పిహెచ్పి అండ్ MySQL ఈ పేపర్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టాప్ 20 క్వశ్చన్స్ చూద్దాం. ఇవి చదివినట్లయితే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా? ఈ క్వశ్చన్లకు సంబంధించి పీడిఎఫ్లు కానీ క్లాసెస్ కానీ మీకు మన డిఎంటి లాజిక్స్ యాప్ ప్లేస్టోర్లో ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో ప్రొవైడ్ చేసాం. పీడిఎఫ్లు ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, మోడల్ పేపర్స్ ఉంటాయి, టాప్ 20 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటి యొక్క క్లాసులు ఉంటాయి. ఓకేనా? సో మీరు జాగ్రత్తగా విని నేర్చుకుని చదివినట్లయితే ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు, ఇప్పటి నుంచే చదవడం ప్రారంభించండి. ఓకేనా? సో చాలామంది ఎగ్జామ్కి ఒక రోజు ముందు చదివేద్దాం అనుకుంటారు. సో చదవగలం, కానీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటే బ్యాక్లాగ్స్ ఉండవు. ఓకేనా? సో ఇప్పటి నుంచే చదవడం ప్రారంభించండి. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు చెప్పండి. ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్లు క్లాసులు మన యాప్లో అవైలబుల్గా ఉంటాయి. యాప్ ఇన్స్టాల్ చేశాక ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్ క్లిక్ చేయండి. స్క్రోల్ డౌన్ చేయండి. మీకు కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. ఇదిగోండి, వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ పిహెచ్పి అండ్ MySQL. ఇదిగోండి పేపర్ పిహెచ్పి MySQL. సో ఈ పేపర్ మీకు 199 రూపీస్ ఉంటుంది. కంటెంట్లోకి వెళ్తే పీడిఎఫ్లు, క్లాసులు, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్ కనిపిస్తాయి. పీడిఎఫ్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతాయి. ఫస్ట్ యూనిట్ ఓపెన్ చేయండి, చూడండి, నచ్చితేనే తీసుకోండి. అదేవిధంగా క్లాసెస్ ఓపెన్ చేయండి, ఫస్ట్ యూనిట్ ఉంటుంది, ఓపెన్ చేయండి, నచ్చితేనే తీసుకోండి. పీడిఎఫ్లు అయినా క్లాసులు అయినా ఓపెన్ చేసి వినండి, నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? సో మీకు ప్రతి క్వశ్చన్ డీటెయిల్డ్గా ఉంటుంది. నేర్చుకోండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.